డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. 1947 ఆగస్టు 29న రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. ఉత్తమ రాజ్యాంగాన్ని రూపొందించేందుకు ఎంతో మంది మేధావులు అనేక దేశాల రాజ్యాంగాల్ని ఆపోసన పట్టారు. ఎన్నో దేశాలు తిరిగారు, ఎంతో పరిశోధన చేశారు. వాటన్నిటి ఆధారంగా కొన్ని దేశాల నుంచి మంచి సూత్రాలని దత్తత తీసుకుని మన రాజ్యాంగ రచన రాశారు. భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి గెలుపొందిన రాజనీతివేత్తలు, రాజకీయ నేతలు, వివిధ రంగాల నుంచి నామినేట్ చేసిన నిపుణులు కలిసి భారత రాజ్యాంగాన్ని చర్చలు, నిర్ణయాల ద్వారా రాశారు. దీన్ని రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ అంబేద్కర్ సారథ్యంలో పూర్తయిన రాజ్యాంగానికి ఆమోదముద్ర వేసింది. అతిపెద్ద లిఖిత రాజ్యంగా మంది చరిత్రకెక్కింది. దీనిని 1950 జనవరి 26న అమల్లోకి తెచ్చారు. ఆనాటి నుంచి ప్రజలు ఇంత ప్రశాంతంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో బ్రతకగలుగుతున్నారంటే కారణం ఈ రాజ్యాంగం. పుట్టిన పిల్లవాడి నుండి ముసలివారి వరకు మానవుడు కలిగిన హక్కులను తెలుపుతుంది. ఈ రాజ్యాంగమే లేకుంటే సమాజం విచ్చలవిడిగా ఉండేది, అరాచకాలు ఎక్కువయ్యాయి. కనుక ఇంతటి విలువైన రాజ్యాంగం, ప్రపంచంలో అత్యుత్తమైన రాజ్యాంగం జనవరి 26న అమల్లోకి రావడం మన అదృష్టం. బుద్ధం శరణం గచ్ఛామి, బౌద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. బుద్ధం శరణం గచ్ఛామి, బౌద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. కపిలవస్తు నగరం ఇది శుద్ధోదన రాజ్యం, మాయా కడుపున జననం ఇది మానవ జాతికి వరము. ఈ భువనంపై ఓ బుద్ధుడు తన పేరే సిద్ధార్థుడు. బుద్ధం శరణం గచ్ఛామి, బౌద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. కొడుకు ఒకడే, తన పంచ ప్రాణమతడే, తన కనుల పంట ఇతడే, తన కళల కోన ఇతడే. మన జాతి సూర్యుడు అంబేద్కర్, మన ఇంటి దేవుడు అంబేద్కర్, మన వ్యతలను తీర్చెను అంబేద్కర్, మన బతుకులు మార్చెను అంబేద్కర్. బహుజనుల బలము గర్జించిన గలము, మాతల రాతలు మార్చిన మహనీయుని మరువము. జై బోలో, జై బోలో బాబా సాహెబ్ అంబేద్కరుడా, జై హో జై భీమ్రావు అంబేద్కరుడా. జై బోలో బాబా సాహెబ్ అంబేద్కరుడా, జై హో జై భీమ్రావు అంబేద్కరుడా. అనగారిన వర్గాల ఆశాజ్యోతివి, అనునిత్యం పోరాడిన ధైర్యశీలివి, బాధ్యతగా బతకమని బాట చూపినవు, బానిస బతుకులు వద్దని చాటి చెప్పినవు. మనువాద శాస్త్రాన్ని మంటలోన కాల్చినవు, మనువాద శాస్త్రాన్ని మంటలోన కాల్చినవు, మానవతా మూర్తివై మా గుండెలు నిలిచినవు. జై బోలో, జై బోలో బాబా సాహెబ్ అంబేద్కరుడా, జై హో జై భీమ్రావు అంబేద్కరుడా. జై బోలో బాబా సాహెబ్ అంబేద్కరుడా,
కనకుండ పెంచె చిత్రం. బుద్ధం శరణం గచ్ఛామి, బౌద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. తన ముఖము చంద్రవంక, తన మనసు పాలపుంత, హంస తూలికింట, తను ఆట పాటలెంట. కందిపోవునంట, కనపడదు ఎండగింత. బుద్ధం శరణం గచ్ఛామి, బౌద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. మాంసహారములతో మహవిందు భోజనంతో సిరివెన్నెల సంగీతం, చిరునగబుల రసగీతం. చెలి కత్తెలాడే నాట్యం, భూతలము పైన స్వర్గం. బుద్ధం శరణం గచ్ఛామి, బౌద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. పండు వంటి వనిత, పగడాల నిప్పు కనిక, ఉషస్సుల నెలవంక, యశోదతో పెళ్ళంట. హరివిల్లె వంగెనంట, దివి నుండి దిగిన జంట. బుద్ధం శరణం గచ్ఛామి, బౌద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. యౌవనాలు కలిసే ఈ మనువాదుల మర్మమేందో తెలుసుకోవోయ్. ఈ మనువాదుల మర్మమేందో తెలుసుకోవోయ్. కలిసి మెలిసి బతికేటోళ్ళం మనము గదోయ్, మనం కలిసుంటే ఓర్వనోళ్ళు వాళ్ళు గదోయ్. ఆకలేస్తే చూడలల్లం మనము గదోయ్, అరే దోచుకొని బతికేటోళ్ళు వాళ్ళు గదోయ్. 100 ఎకరాల భూములాళ్ళవేనోయ్, మనల పొందబెట్ట జాగలేదు నిజం గదోయ్. గాడిద మోత చాకిరంత మనది గదోయ్, గద్దెనెక్కి కులికెటోళ్ళు వాళ్ళు గదోయ్. నీతులు వల్లించేటోళ్ళు వాళ్ళు గదోయ్, వాటిని ఆచరించి చూపెటోళ్ళం మనము గదోయ్. పెత్తందారి పోకడంత వాళ్ళదేనోయ్, స్వేచ్ఛ కోరి నడిచేటోళ్ళం మనము గదోయ్. చూపెటోళ్ళం మనము గదోయ్. పెత్తందారి పోకడంత వాళ్ళదేనోయ్, స్వేచ్ఛ కోరి నడిచేటోళ్ళం మనము గదోయ్.